మిక్చర్ అండ్ కారాస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే మేము 1 kg బేసన్ పౌడర్ అదే శనగపిండి 1 kg తీసుకున్నాము. దానికి తగినంత కారం, పసుపు, సాల్ట్ అండ్ అలాగే 1 కప్పు బియ్యం పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటా ఉన్నాము. మధ్య మధ్యలో వాటర్ కలుపుకుంటూ పిండిలో ఉండలు లేకుండా స్మూత్గా అయితే పిండి కలిపేసి పెట్టేసుకున్నాము. ఇంకా మిక్చర్ అనగానే మధ్య మధ్యలో క్రిస్పీగా తగలడానికి మేమైతే పితికి పప్పు అండ్ అలాగే శనగపప్పు, శనగగింజలు, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఈ మిక్చర్ చేయడానికి కొంచెం పిండి గట్టిగానే కలుపుకొని తిప్పేసుకుంటూ ఉన్నాము. ఇద్దరికి ఒక 3 hours అయితే పట్టింది ఇది చేయడానికి. నాకైతే కొంచెం కొత్తగానే ఉంటుంది వంటలన్నీ. మా సైలు వంటలు అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. ఫైనల్గా మిక్చర్ అంతా ప్రిపేర్ చేసేసి ఇప్పుడైతే కారాసులు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. కారాసులకి అదే పిండిలో కొంచెం వాటర్ పలుచగా కలుపుకొని ఈ గంటి పైన మేము చేస్తున్నట్లు చేసేస్తే అదే కారాసులు అయిపోయాయి. 2 అద్భుతంగా వచ్చాయి. హోమ్ మేడ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.